ఏం బిజీ? ఓ 3 నెలల క్రితం ఎట్లా మాట్లాడావు? నువ్వు బిజీగా ఉన్నావా? మొగుడు వదిలేసాడు, బిజీగా ఉన్నాను. మొగుడు వదిలేసాడు, పిల్లల్ని ఎట్లా సాకాలి, ఏంటి నా పరిస్థితి ఏంటి నా దగ్గరికి వచ్చినప్పుడు అప్పుడు ఎలా మాట్లాడినావు, ఇప్పుడు ఎట్లా ఉన్నావు నువ్వు? అంటే పూర్తిగా అవాయిడ్ చేద్దామనా? పోనీలే పాపం ఏదో చేసుకుంటుందని నేను తీసుకుపోయి ఐటీడీపీలో ఎవరికి ఇవ్వను శాలరీ 75,000 అక్షరాలు నీకు ఇప్పించా. చూస్తే ఇగ్నోర్ చేయడం ఏమి కథలు ఏంది? ఏం చేశానండి? మీరు చెప్పింది చేస్తున్నాను కదా. ఏం చేస్తున్నావు చెప్పింది? వినాయక చవితికి వస్తానన్నావు, వినాయక చవితి అయిపోయిన తర్వాత వస్తానన్నావు. నేను వినాయక చవితి అయిన కాడి నుంచి కాల్ చేస్తావన్నా, బిజీగా ఉన్నా అదున్నా. ఇంత ముందు చాలా సార్లు వచ్చాను కదండి, ఇప్పుడు అంటే ఇంకా మరి కుదరట్లేదు, అందుకే కొంచెం. ఆహా, అంటే చక్క డబ్బులు అందుతున్నాయి కదా, ఇంకా మేమేం గుర్తుంటాంలే. అలా ఏం కాదు సార్. అలా ఏంది? నేను చెప్తున్నా నీకు మంచిగా, నా మాటను నిన్ను ఒక రేంజ్ లో తీసుకెళ్తానన్నా. చాలా మంది నా మాట అన్నారు. నీకు ఒక విషయం చెప్తున్నా విను. ఉండవాళ్ళు అన్ని విషయాన్ని ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్ తీసుకొచ్చినా దాన్ని నేను ఈ రోజు నువ్వు ఒక్కసారి ఆలోచించుకో. నేనేమి కోపపడుతున్నాను ఇట్లా చెప్తున్నాను నువ్వేమనుకో మాక. ఒక్కసారి ఆలోచించుకో. నువ్వు నా మాట వింటే నేను హై రేంజ్ లో పెడతా. రేపు మన గవర్నమెంట్ వచ్చినప్పుడు నేను ఎలా చూస్తానో, ఎలా చూపిస్తానో, ఏ రేంజ్ లో నేను నిలబడతానో చూడు. ఖచ్చితంగా నామినేటెడ్ పదవిలో ఉంటావు నా మాట వింటే. వినాయక చవితి అయిన కాడి నుంచి పిచ్చిన కొడుకు లెక్క నేను డైలీ ఫోన్ చేస్తా ఉంటే ఫోన్ లేపుతలేదు. వెయిటింగ్ వచ్చింది ఈ 2-3 సార్లు చేస్తే. అప్పుడే అంత పెరిగిందా? మీతోనే కాకుండా అంతమంది. ఏం బిజీ? ఓ 3 నెలల క్రితం ఎట్లా మాట్లాడావు? నువ్వు బిజీగా ఉన్నావా? మొగుడు వదిలేసాడు, బిజీగా ఉన్నాను. మొగుడు వదిలేసాడు, పిల్లల్ని ఎట్లా సాకాలి, ఏంటి నా పరిస్థితి ఏంటి నా దగ్గరికి వచ్చినప్పుడు అప్పుడు ఎలా మాట్లాడినావు, ఇప్పుడు ఎట్లా ఉన్నావు నువ్వు? అంటే పూర్తిగా అవాయిడ్ చేద్దామనా? పోనీలే పాపం ఏదో చేసుకుంటుందని నేను తీసుకుపోయి ఐటీడీపీలో ఎవరికి ఇవ్వను శాలరీ 75,000 అక్షరాలు నీకు ఇప్పించా. చూస్తే ఇగ్నోర్ చేయడం ఏమి కథలు ఏంది? ఏం చేశానండి? మీరు చెప్పింది చేస్తున్నాను కదా. ఏం చేస్తున్నావు చెప్పింది? వినాయక చవితికి వస్తానన్నావు, వినాయక చవితి అయిపోయిన తర్వాత వస్తానన్నావు. నేను వినాయక చవితి అయిన కాడి నుంచి కాల్ చేస్తావన్నా, బిజీగా ఉన్నా అదున్నా. ఇంత ముందు చాలా సార్లు వచ్చాను కదండి, ఇప్పుడు అంటే ఇంకా మరి కుదరట్లేదు, అందుకే కొంచెం. ఆహా, అంటే చక్క డబ్బులు అందుతున్నాయి కదా, ఇంకా మేమేం గుర్తుంటాంలే. అలా ఏం కాదు సార్. అలా ఏంది? నేను చెప్తున్నా నీకు మంచిగా, నా మాటను నిన్ను ఒక రేంజ్ లో తీసుకెళ్తానన్నా. చాలా మంది నా మాట అన్నారు. నీకు ఒక విషయం చెప్తున్నా విను. ఉండవాళ్ళు అన్ని విషయాన్ని ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్ తీసుకొచ్చినా దాన్ని నేను ఈ రోజు నువ్వు ఒక్కసారి ఆలోచించుకో. నేనేమి కోపపడుతున్నాను ఇట్లా చెప్తున్నాను నువ్వేమనుకో మాక. ఒక్కసారి ఆలోచించుకో. నువ్వు నా మాట వింటే నేను హై రేంజ్ లో పెడతా. రేపు మన గవర్నమెంట్ వచ్చినప్పుడు నేను ఎలా చూస్తానో, ఎలా చూపిస్తానో, ఏ రేంజ్ లో నేను నిలబడతానో చూడు. ఖచ్చితంగా నామినేటెడ్ పదవిలో ఉంటావు నా మాట వింటే. వినాయక చవితి అయిన కాడి నుంచి పిచ్చిన కొడుకు లెక్క నేను డైలీ ఫోన్ చేస్తా ఉంటే ఫోన్ లేపుతలేదు. వెయిటింగ్ వచ్చింది ఈ 2-3 సార్లు చేస్తే. అప్పుడే అంత పెరిగిందా? మీతోనే కాకుండా అంతమంది